యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను పిల్లరా. అందరూ బాగున్నారు కదా. చూడండి, ఇదెన్నో ఏర్పాటు చేయలేఖన భాగం మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4, 5 వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రములేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు ప్రభు మన సజీవుల గురించి విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి, మాతో నడిపించండి నేను ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగల గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవించే జీవితం దైత్యం మా ప్రభు బ్రతిమారి వినమ్మలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, మనకి ధనం మీద వ్యామోహం, ఆస్తిపాస్తుల మీద వ్యామోహం. ధనం మీద వ్యామోహం అందరికీ ఉంటుంది. ఆస్తిపాస్తుల మీద వ్యామోహం ఉంటుంది, అధికారాల మీద వ్యామోహం ఉంటుంది, అధికారాలు హోదాల మీద వ్యామోహం ఉంటుంది. ఈ విధంగా మరి ముఖ్యంగా కుటుంబంపై వ్యామోహం ఉంటుంది. కుటుంబంపై వ్యామోహం, పదవులు పర్వతపై వ్యామోహం. ఈ లోక సంబంధం అనేకమైన వాటి కొరకు సతమతమగుతూ మనశ్శాంతిని కోల్పోక దేవునిపై ధ్యాస నిలిపి లోకం జయిద్దాం. ఇవన్నిటిపైన మనకి ఏముంటుంది? విశ్వాసం ఏముంటుందంటే ఈ అన్నిటిపైన వ్యామోహం అనేది మనకి ఉంటుందన్నమాట. అంటే ఆసక్తి వాటి మీద మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి గురించి మనం సతమతమగుతూ మనం ఏం చేస్తున్నాం? మనశ్శాంతిని కోల్పోతున్నాం. అలాగా కాకుండా మనశ్శాంతిని కోల్పోక మనం ఏం చేయమంటున్నాడు దేవుడు? దేవునిపై ధ్యాస ఉంచుదాము అంటున్నాడు. దేవునిపై ధ్యాస నిలిపి ఈ లోకాన్ని మనము జయించుదాము అంటున్నాడు. ఈ లోకాన్ని మనము జయించుదాము అంటున్నాడు పిల్లారా. చూడండి, ఈ దుష్టుడు శరీరంలో జయించిన, లోకంలో జయించిన ఆఖరు ప్రధాన అడ్డంకిగా దుష్టుడు. ఆఖరు ప్రధాన అడ్డంకిగా ఈ దుష్టుడు అనగా ఎవరు? ఈ లూసిఫర్ దుష్టుడు అనగా. కాబట్టి అనగా సాతాను మనల్ని వేధిస్తాడు, అనేక విధములుగా మనల్ని వేధిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్తున్నా కూడా మనల్ని వెళ్ళకుండా కూడా చేయగల శక్తిమంతుడు ఈ యొక్క దుష్టుడు. కాబట్టి ఈ కుయుక్తిపరుడైన సాతానుకు మనలను పెడత్రోవ పట్టించి పాపకార్యాలు చేయించే మనల్ని పెడత్రోవ పట్టించి, అంటే దేవుని సన్నిధికి వెళ్లకుండా మనం పెడత్రోవ పట్టించి పాపకార్యాలు చేసే శక్తి కూడా ఈ దుష్టుడికి ఉందన్నమాట. కాబట్టి చూడండి, విశ్వాసులకు తండ్రి అయిన వ్యక్తి ఎవరంటే అబ్రహామును దేవునికి ఇచ్చుడైన దావీదునే బలహీనపరిచిన వాడు సాతాను. అబ్రహాము కూడా బలహీనపరిచాడు కదా. అబ్రహాములో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దేవుణ్ణి అడగకుండానే దేవుడు అబ్రహాం ఏం చేశాడు? ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. అదే మరి తన భార్యతో మరి అబద్ధాలు ఆడించినట్లుగా మనము చూస్తాము. ఈ విధంగా మరి అదేవిధంగా దావీదు కూడా ఏం చేశాడు? బత్షెబతో పాపం చేసినట్లుగా మనము చూస్తాం. అంటే ఈ యొక్క సాతాను వీరినే ఏం చేసింది? పెడత్రోవ పట్టించింది. ఈ అబ్రహాముని, ఈ దావీదుని బలహీనపడుతున్న వాడు సాతాను. ఇక మనం ఎంత ఒకసారి ఆలోచించుకోండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని, దావీదుని మరి ఈ విధంగా పెడత్రోవ పట్టించిన ఈ సాతానికి మనమెంత, వాడి దృష్టిలో, అపవాది దృష్టిలో మనమెంత అనేది ఒక్కసారి మనము గ్రహించుకోవాలి. కాబట్టి మనకు తెలియకుండానే మనలో ప్రవేశించి మనం బలహీనతను గుర్తిస్తుంది. ముందు అసలు మనలో బలహీనత ఏముంది అనేది గుర్తిస్తుంది. మనలో ఏ బలహీనత ఉన్నదని మనను గుర్తించి ఆకర్షించి మన అంతరంగంలో నివసిస్తూ చూడండి, మన అంతరంగంలోకి ఎవరు ప్రవేశించాలన్నా, ఎవరంటే దేవుడు ప్రవేశించాలన్నా, సాతాను ప్రవేశించాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి అంటే మన పర్మిషనే కావాలి, మనదే కావాలి. కాబట్టి మన యొక్క పర్మిషన్ లేకుండా ఈ దేవుడు రాలేడు ఈలోగా అంతరంగంలో, హృదయంలోనికి సాతాను కూడా రాలేదు. కాబట్టి అయితే మరి మనకు తెలియకుండానే మనలో ప్రవేశించి
మన బలహీనతను గుర్తించి ఆకర్షించి అంతరంగమున నివసిస్తూ దినదినాభివృద్ధి చెంది పెరిగి పెరిగి పెనుభూతమై మనల్ని ఎట్టకేలకు ఏం చేస్తుంది? అది పెరిగి పెరిగి పెనుభూతమయ్యేది మనల్ని ఏం చేస్తుంది? లొంగ తీసుకుంటుంది. అది లొంగ తీసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఈ దుష్టుని వేషం గుణము కనిపెట్టడం మహా కష్టం. ఈ దుష్టుని వేషం ఈ దుష్టుని వేషాన్ని మనము కనిపెట్టడం అనేది చాలా కష్టం. మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా మనలను లోపరుచుకుంటాడు. ఎలా వస్తాడంట? వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడంట. వెలుగుదూత వేషం ధరించి వస్తాడంట ప్రియులారా. అంటే సాతానుగా వస్తాడా? సాతానుగా రాడు. అపవాది తన యొక్క ఆకారం బట్టి రాడు, కానీ వెలుగుదూత వేషం వేసుకుని ధరించి మనల్ని మోసం చేస్తాడు. అందుకే చెడుకు మాత్రము మనము లొంగకూడదు. చెడుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము లొంగకూడదని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి చూడండి, మనిషి కన్నా సాతాను శక్తిమంతుడు కదా, కానీ దేవుడు శక్తిమంతుడు. కావున కేవలం దేవుని ఎండతో మాత్రమే మనం సాతాన్ని జయించగలం. ప్రభు మనలో ఉంటే మనం సాతాన్ని మనం జయించగలం. ఆ దేవుడు మనలో ఉంటే, ఆ దేవుని మన భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే, ఎల్లప్పుడూ దేవుడు స్తుతిస్తూ ఉంటే, ఈ ఛాయలకు కూడా, నీ సరిహద్దుల్లో కూడా, నీ ప్రాంగణంలో కూడా ఆ సాతాను అడిగి పెట్టలేడు ప్రియులారా. నీ ఇంటిలో స్తుతి అనేది జరిగితే, ఎప్పుడైనా జరిగిందా నీ ఇంటిలో స్తుతి? ఎప్పుడైనా జరిగిందా నీ ఇంటిలో ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఎప్పుడైనా జరిగిందా? ఆ విధంగా జరిగినట్లయితే సాతాను యొక్క సరిహద్దుల్లోకి, మీ ఇళ్ళ సరిహద్దుల్లోకి కూడా ఈ సాతాను అనేవాడు ప్రవేశించలేడు. కావున దేవుని అండతో మాత్రమే మనము సాతాన్ని జయించగలము. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని మనము ప్రేమించే వారిగా ఉండాలి. ద్వేషం పెంచుకోకూడదు, ప్రేమించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమ మాటలు మనం పలికే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ విధంగా సాతాను చేత బంధించబడి ఉన్న వారిని మనము ఏం చేయాలంట? కాపాడాలి. ఎవరైతే సాతాను చేత బంధింపబడిన వారు బంధకముల నుండి విడిపించే స్థాయిలో మనం ఉండాలి. అంటే ప్రార్థన ద్వారా వారి బంధకాలను మనము తెగొట్టవచ్చు. వారి బంధకాలు అంటే ఏంటి? వాళ్ళలో ఉన్న చెడ్డ అలవాట్లు, ఈ బంధకాలు అనేవి త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇవన్నీ బంధకాలు. ఇవన్నిటి నుండి విడగొట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎలా? ప్రార్థన ద్వారా మనము ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ త్రాగుడు, వ్యభిచారము, జూదము, వ్యసనము, నాస్తికత్వం అనే బంధకాల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలి? విడిపించగలగాలి. విడిపిస్తున్నామా? మనం ఎవరినన్నా విడిపించామా? ఈ విధంగా ఉన్నవారిని మనం విడిపించామా? అదే త్రాగిపోతూ ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాడితో మనకేంటిలే బాబు, పచ్చి బుతులు తిట్టాడు, వాడితో మనకేంటిలే అని మన దాన్ని మనం ఉంటాము. కానీ వాడిని పిలిస్తే వాడు ఏం చేస్తాడు? వాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడో కూడా వాడికి తెలియదు. కాబట్టి ఏం చేస్తారు? వాడి బంధకంలో నుండి మనం విడిపించే ప్రయత్నం మనం ఏం చేస్తాం? చేయలేకుండా ఉంటున్నాం. వాడి బంధకాల నుండి మనం విడిపించే ప్రయత్నము చేయలేని స్థితిలో మనం ఉంటున్నాం. కనుక ఈ విధంగా చూడండి, అందుకే క్రీస్తు తాళపు చెవిని మనము పట్టుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, నేను మిమ్మల్ని ప్రేమించి మీకు సకల సౌకర్యాలు మీకు అనుగ్రహిస్తున్నాను కదా, మరి అయితే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని కొత్త ఆజ్ఞ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు కొత్త నిబంధన ఒకే ఒక్క ఆజ్ఞ ఏంటి? ఒకరినొకరు ప్రేమించవలను. ప్రేమతో మనం ఏదైనా సాధించవచ్చండి. మనం ప్రేమతో ఏదైనా సాధించగలము. ప్రేమ కలిగి మనము ఏదైనా సాధించగలము.
కాబట్టి ఆచరించగలము మరియు మార్పును కలిగించగలము. సువార్త అనే తాళపు చెవితో ప్రేమపూర్వకంగా మూయబడిన జీవితాలను మనము తెరవగలము. బయటనున్న వారికి లోనున్న వారికి ఏ విధంగా తోడ్పడాలి, మనం ఏ విధంగా తోడ్పడాలంటే చూడండి, యోహాను ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని మనము ఎరుగుదుము. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మరణమనగా దేవునితో ఏంటి? ఎడబాటు. దేవునితో ఎడబాటు మరణమనగా. కనుక జీవమే యేసుతో అంటుకట్టబడిన వారు జీవముతో ఉంటారు. దేవునితో ఎప్పుడైతే నువ్వు అంటుకట్టబడి ఉంటావో నీవు జీవం కలిగి జీవిస్తావు. నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు మనం ఏం చేయాలి? తపనతో ఆసక్తితో మన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియులారా, ప్రేమతో యేసు స్వభావమును మనలో ఇతరులకు కనపరచాలి. ప్రేమ కలిగి మాట్లాడేవారిగా ఉండాలి. ద్వేషించకూడదు. ఇతరులను ద్వేషించే స్వభావం మనలో ఉండకూడదు. కాబట్టి సహోదర ప్రేమ కలిగి వారి దోషములను కప్పి సున్నితంగా మనం గద్దించి వారిని మనము మార్చాలి అంటున్నాడు దేవుని వాక్యం తెలియజేస్తుంది. దోషములను కప్పడానగా వారి క్రియలను సహకరించి ఉత్సాహపరచమని కాదు, కానీ దోషములను కప్పడం అంటే ఏంటి అంటే వారి క్రియలకు సహకరించి ఉత్సాహపరచమని కాదు, కానీ వారి దోషములు ఇతరులకు నీ ద్వారా తెలియజేయకూడదని అర్థం. నీ ద్వారా ఎవరిలోనన్నా ఏదో ఒక దోషం ఉంటుంది, ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలు నీ బలహీనత, ఇప్పుడు వేరే వారు నీ దగ్గరికి వచ్చారు, వారు ఏదో బలహీనత ఉంది, ఆ బలహీనతను ఇతరులకు తెలియజేసేవారిగా ఉండకూడదు. అది నీవు ఏం చేయాలి? దాచిపెట్టాలి. ఆ బలహీనత కొరకు నీవు ఏం చేయాలి? ప్రార్థించేవారిగా ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. ఎవరన్నా చూసారా? దేవుణ్ణి ఎవరన్నా చూచారా? ఎవరు చూడలేదండి. ఇంతవరకు ఎవరు చూడలేదు. కనుక మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. చూడండి, నీ సహోదరుని, ఇంటిలోనున్న నీ సహోదరుని కానీ, కుమార్తెను కానీ, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ నువ్వు ప్రేమించకుండా ఉండని ఎడలా ఉండకుండా నువ్వు నీకు కనబడిన దేవుడికి నువ్వు ఎలా ప్రేమించగలవు? నీకు కనబడిన దేవుడిని నువ్వు ప్రేమించగలవా? ముందు నీవు ఏం చేయాలి? నీ ఇంటిలో ఉన్నవారిని నువ్వు ప్రేమించు. నీ ఇంటిలో ఉన్నవారిని ప్రేమించగలిగే స్వభావం నీలో ఉండాలి. కాబట్టి మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, దీనివల్ల అంటే ఈ ప్రేమ వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఈ ప్రేమ వలన ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము ప్రియులారా. కాబట్టి ప్రతి మాటలోను, ప్రతి క్రియలోను ఇతరులు దేవుని ప్రేమలో మనలో చూడగలగాలి. ఇతరులు మనలో దేవుని ప్రేమను చూడగలగాలి. దేవుని ప్రేమను చూడగలగాలి ప్రియులారా. కనుక మరి ఆ విశిష్టమైన ప్రేమ కూడా మనలో కనపరిస్తే కానీ ఎదుటి వ్యక్తిలో మార్పు అనేది రాదు. మనలో ప్రత్యేకత కనపరచకుండా సువార్తను ప్రకటిస్తే ఉపయోగం ఉండకపోగా హాస్యాస్పదమవుతుంది. నీ ప్రేమ అనేది ఉందా నీలో? ఎన్ని నీలో ఉంటే ఈ చూడండి, మనకి ఆత్మఫలాలు ఉంటాయి. గల్తీ 5:22లో చూసినట్లయితే ఆత్మఫలము 9 ఉంటాయి మనకి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇవన్నీ కదా. అంటే ఫస్ట్ దేన్ని ఇచ్చాడు దేవుడు? ప్రేమ. కాబట్టి ప్రేమ కలిగి మనము జీవించినట్లయితే అప్పుడు మన సువార్తను చెప్పడానికి మనము వీలు కలిగి ఉంటుంది. అందరిని మనం ప్రేమించే స్వభావం మనం కలిగి ఉండాలి, కానీ ద్వేషించే వారిగా మనము
ఉండకూడదు. అది నువ్వు ఆ విధముగా ఉండి అది సువార్త నువ్వు ప్రకటించిన ఎడల అది ఎలా ఉంటుందట? హాస్యాస్పదం అవుతుందంట. అంటే నవ్వుల పాలవుతుందా? అబ్బా, ఈమె ఎవరిని ప్రేమించలేదు, ఈమె వెళ్ళి సువార్త చెప్తుంది అని అనుకునేవారు అనేక మంది ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రేమ కలిగి జీవించి ఉండండి. ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి జీవించి ఉండండి. అనేక ఇతరులకు మనము ప్రేమను పంచేవారముగా ఉండాలి. ఇతరులకు ప్రేమను పంచేవారిగా ఉండాలి. ఈ విధంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ విధంగా మరి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా, ఇందులోకి నాయన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా తండ్రి, ప్రేమ కలిగి జీవించమంటున్నాం నాయన ప్రభా. ప్రేమ అనేది నాయన ప్రభా, నాయన మరి ప్రతి ఒక్కరికి మా ప్రేమను పంచమంటున్నాం నాయన ప్రభా. ఆ విధంగా మేము ప్రేమ కలిగి మరి మాలో ఉన్న ప్రత్యేకతను చూపించమని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా. ఈ విధముగా ప్రేమ కలిగి జీవించేవారిగా ఉంటకు మేము తండ్రి అనేక మందికి మేము మాదిరికరంగా జీవించడానికి నీకు దయచేయమని నజరేయుడే నేసైనా బ్రతిమాలి వినమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.